పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని మినీ లారీ దూసుకొచ్చిన సంఘటనలో మృతి చెందిన ముగ్గురు ఉపాధి కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ భూమి నాయకర్ హామీ ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్ కింద మంజూరైన ఇన్సూరెన్స్ మొత్తం 6 లక్షల రూపాయలు, ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని ఎమ్మెల్యే నాయకర్ అందించారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ ఇన్సూరెన్స్ కింద మరో 8 లక్షల రూపాయలు మంజూరు కావాల్సి ఉందన్నారు. ఇందులో ముత్తురాల ప్రావణికి 4 లక్షలు, మిగిలిన ఇద్దరికి 2 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. త్వరలో ఈ మొత్తాన్ని కూడా బాధిత కుటుంబాలకు అందిస్తామన్నారు. ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. 10 లక్షల రూపాయలు సార్ ఒకసారి ఇప్పుడు అలానేది ఏంటంటే అడిగేది ఏంటంటే భగవంతుడు ఎంత అన్యాయం చేద్దామయ్యా మాకు. భగవంతుడా తల్లుంటే ఎంత దుర్మార్గం చేసేసాడు. బతకలేమయ్యా, బాబు నేను బతకలేమమ్మా. అమ్మ బాబు నా చూసుకుంటే వెళ్ళపోయింది బాబా. ఈడు కొలని చేతలేదు బాబాయ్, నా బాబు చూస్తాకో నేనేం చేయాలమ్మా. సెలవు రాసిందమ్మా, సెలవు రాసిందమ్మా అమ్మాయి. అమ్మ ఎంత గంగ మాట్లాడాలి, నా అమ్మ కావాలి చూస్తే కనుక చాలా దారుణమైన సంఘటన. మరి వ్యాను మరి ఉపాధి హామీకి పనుల కోసం వెళ్తున్న వారి మీదకి వచ్చి మరి ఆ రోజు తిరగబడడం చూస్తాం. మరి అక్కడికి 2 మహిళలు చనిపోయారు. అదేవిధంగా మరి ఈ రోజున మరి నిన్నటి నుంచి కూడా తీవ్ర దెబ్బలతో ఉండి మరి ఈ రోజున గుంటూరు హాస్పిటల్, జీజీహెచ్ హాస్పిటల్లో కూడా మరి గుబ్బల మాణిక్యాల ఆయన కూడా వాళ్ళ మృతి చెందడం చూసాం. నిజంగా చాలా దారుణమైన సంఘటన ఇది. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. మరి నిన్న జరిగిన వెంటనే కూడా మొత్తం టీం అందరూ కూడా అటు ఎండిఓ గారు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఆర్డీఓ కానీ మేమందరూ కూడా అక్కడే ఉండి వారికి అన్ని రకాలుగా కూడా మేము సహాయ చర్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మేము వెంటనే కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది. ఏదైతే ఉపాధి హామీ పనుల మీద వెళ్ళిన వారికి ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే కనుక 50,000 రూపాయలు వస్తుంది. దాన్ని సరి చేసుకుంటూ ఈ రోజున ఒక్కో వ్యక్తికి కూడా 2 లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా మరి అదేవిధంగా మరి ప్రభుత్వం నుంచి మేము ఇవాళ మరి ప్రభుత్వ అధికారి కూడా ఇక్కడ రావడం, డైరెక్టర్ గారు ఆయన కూడా వచ్చి ఆయన చేతుల మీదుగా కూడా మరి 2 లక్షల రూపాయల చెక్ ని మరి ఏదైతే గంగా గారు కానీ అదేవిధంగా మాణిక్యాలరావు గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పావని గారికి కూడా మరి ఆవిడ కూడా మరి మృతి చెందడం, మరి ఆవిడ కూడా 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటంటే మరో 2 లక్షల రూపాయలు అదనంగా ఏదైతే మరి మాణిక్యాలరావు గారికి కానీ, గంగాభవన్ గారికి వాళ్ళిద్దరికి కూడా మరి తలా 2 లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం నుంచి వస్తుంది ఇన్సూరెన్స్ కూడా. మరి పావని గారికి కూడా 4 లక్షల రూపాయలు, 2 లక్షలు ఏమో ఒక రకమైన పథకం, రెండోది కూడా 4 లక్షల రూపాయలు కూడా మరి పావని గారు కూడా వచ్చే విధంగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా వస్తాయి. అదేవిధంగా వీళ్ళకి ఏదైతే వెహికల్ ఉందో, వెహికల్ యాక్సిడెంట్ చేశారు కదా అతను కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది కాబట్టి వారు కూడా రాబోయే ఏదో 1 ఇయర్ తర్వాత కూడా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఒక్కొక్కరు కూడా 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా మరి అవకాశం ఉంది. అలాగే వెహికల్ నుంచి కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడాను. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ ఏమైనా ఇప్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి
నేను చెప్పడం జరిగింది. వారి నుంచి కూడా కొంత అమౌంట్ సేకరించేసి మరి వీళ్ళందరికీ కూడా మృతి చెందిన వాళ్ళందరూ కూడా ఇప్పించే విధంగా కూడా మేము సహకరిస్తాం చేసే సందర్భం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాపం బాగా పేద కుటుంబాలు. వారందరూ కూడా మరి ఏ రోజుకి ఆ రోజు కూలి పనికి వెళ్ళి చేసుకోకపోతే కనుక వాళ్ళ కుటుంబం గడవనేది చాలా నిజంగా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మరి పావని గారికి కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. 2 కూడా చదువుకున్నారు. ఏదో కష్టపడి కూలి పని చేసుకుని పిల్లల్ని కూడా చదివించుకునే పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయకరంగా ఉంది. వాళ్ళందరూ కూడా మేము నిన్న కూడా చెప్పాము, ప్రభుత్వం నుంచి పూర్తి భరోసా ఇస్తామని చెప్పి. అదేవిధంగా ఈ రోజున కూడా మరి ప్రభుత్వం నుంచి డైరెక్టర్ గారు కూడా వచ్చి విజయవాడ నుంచి మరి అందరూ కూడా 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం, రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ కూడా ఏదైతే ఉందో మేము అది కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. మా మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి తక్షణం ఆయన కూడా స్పందించి మరి వెంటనే కూడా అక్కడ మరి 50,000 రూపాయల ఇన్సూరెన్స్ కూడా మరి 2 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా మరి డిప్యూటీ మంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని సహకరించి. నమస్కారం అండి. నా పేరు షణ్ముఖ్ కుమార్, డైరెక్టర్ MGNRS. సో నిన్న మనకు మొగల్తూరు గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటన మీకు అందరికీ తెలుసు. దాంట్లో మరణించినటువంటి గుబ్బల మాణిక్యాలరావు గారు, గుబ్బల గంగాదేవి గారు, అలానే మన కాడలి పావని గారు, ముగ్గురికి మనకు ఉపాధి హామీ పథకం కింద అంతకు ముందు ఇచ్చే 50,000 కాకుండా ఒక్కొక్కరికి దాన్ని పెంచి 2 లక్షలు ఇప్పుడే చెక్లు అందజేయడం జరిగింది. అలానే దాంతో పాటు ఆల్రెడీ బ్యాంకులతో కూడా పర్సూ చేస్తున్నాము. వారం లోపు వాళ్ళకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద మాణిక్యాలరావు గారికి, అలానే గంగాదేవి గారికి చెరో 2 లక్షలు, పావని గారికి 4 లక్షలు వారం లోపు వాళ్ళ అకౌంట్స్ లో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. వారం లోపు జమ అయ్యే విధంగా చేస్తాము. అలానే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వెహికల్ ఇన్సూరెన్స్ కి సంబంధించి దాన్ని కూడా పర్సూ చేసి వాళ్ళకి ఎంతైతే తెప్పించగలమో అదంతా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇది ఒకటే కాకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళకి తోడ్పాటు ఏ విధంగా అయితే ఇవ్వగలమో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.